హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. సినీ ప్రపంచంలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అయితే సినీ ప్రపంచంలో ఎంతో మంచి సంబంధం ఉన్న గుండు హనుమంతరావు గారి చావు, ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఒక్కడే అయిపోయిన వాళ్ళ అబ్బాయి పరిస్థితి, ఇవన్నీ చాలా బాధని మిగిల్చాయి. అయితే ఆ బాధ నుంచి కోలుకోక మునిపే అతిలోక సుందరి శ్రీదేవి మృతి చెందింది. ఇలా సినీ నటులు ఒక్కొక్కరు మరణిస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులని విషాదంలో ముంచుతున్నారు. అయితే పలు సూపర్ హిట్ చిత్రాలు, తెలుగు చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర జా బుధవారం మార్చి 14న ఉదయం గుండెపోటుతో మరణించారు. అయితే ఈయన వయసు 55 సంవత్సరాలు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన ఈయన కెరియర్ ప్రారంభంలో మాత్రం మోడలింగ్తో పాటు టీవీ సీరియల్స్లోనూ నటించారు. అయితే 2002లో ఫాన్ టూష్ ద్వారా బాలీవుడ్ తెరపైన తొలిసారి కనిపించిన ఆయన గదర్, రాయ్స్, మొహంజదారో వంటి చిత్రాలతో పాటు తెలుగులో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి తదితర చిత్రాల్లో నటించారు. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం రేస్త్రీ ఆయనకు ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు. కాగా నరేంద్ర మృతి పట్ల పలువురు సినీ నటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆయన బాలకృష్ణ విలన్గా మరియు ఛత్రపతిలో దందాను చేసే పెద్ద రాజకీయ నాయకుడిగా కనిపించడంతో ప్రేక్షకులందరూ ఆయన్ని త్వరగా గుర్తుపట్టి ప్రభాస్ హీరో అంటున్నారు. ఇక నరేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో లేటెస్ట్ మరియు తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.